తమలపాకుతోని మీరు పెట్టినటువంటి అరటిపండ్ల పైన చల్లండి. ఆ 4 అరటిపండ్ల పైన ఓం భూర్భు వస్తువః తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతో పస్తరణమసి. అయ్యా ఒక 5 సార్లుగా మహాగణాధిపతే నమః ధూపమాగ్రాపయామి. ఒక పండు తీసుకొని ఒక అరటిపండు తీసుకోండి. ఆ అరటిపండుకు ఆ ధూపాన్ని పెట్టి ఇంద్రాది అక్షత్ చెప్తాను సార్. ఒక నిమిషం ధూపం వెలిగి ఇప్పుడే చూపించాను. ఒక నిమిషం ఉన్నాడు. ఇంతకు చెప్పాను సామూహికం అంటే అందరం కలిసి ఒకే విధంగా చేయడం అని. ఎవరి వాళ్ళు చేసేది కాదు, అది ప్రత్యేకం కాదు కదా. అది ఇది సామూహికం. సామూహికం అంటే మన అందరం కలిసి ఒకే విధంగా ఒకే రకంగా ఆచరించేటువంటి కార్యక్రమాన్ని సామూహికము అంటారు. సామూహికం అందరం కలిసి చేసుకునేటువంటిది అర్థం. ప్రత్యక్ష దీపం దర్శయామి. మరొక స్పూన్తోని నీళ్లను చూపించి ఆ నీళ్లను కప్పులో వదిలేయండి. ధూపమాగ్రాపయామి. స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం చూద్దాం. ఆతమనీయం సమర్పయామి. నైవేద్యం అయ్యా గంట పంతులు గారు వస్తున్నారు. ఇంకా ఎవరైనా కొత్తగా టికెట్ రాయించుకున్న వాళ్ళు కానీ పేరు రాయించుకున్న వాళ్ళు కానీ అమౌంట్ ఇచ్చే వాళ్ళు కానీ ఎవరు ఉండే కనుక పంతులు గారు వస్తున్నారు. దయచేసి మీ నెంబర్ చెప్తూ వాళ్ళకు ఆ టికెట్ చెప్పండి, ఆయన నోట్ చేసుకుంటాడు. మన నవగ్రహ పూజ ప్రారంభం చేస్తున్నాం. అందరూ కూడా అక్షంతలు దగ్గర పెట్టుకొని నవగ్రహం అంతా చెప్పుకుంటారు చక్కగా, తప్పులు లేకుండా. ఇద్దరు సంకల్పం పెట్టేది చెప్పారు శ్రద్ధగా. అదేవిధంగా మన దోషాలు కలిగించేటువంటివి నవగ్రహాలే. ఆ దోషాలు తొలగించి శుభఫలితాలు ఇచ్చేటువంటి కూడా నవగ్రహాలే. అందుకనే ప్రతి మనిషి కూడా 2 కళ్ళు ఏ విధంగా అయితే మనము అన్ని చూడడానికి మన చిన్నపిల్లలకి ఇలా పెడదాం, భోజనం పెట్టమంటే అలా మెల్లిగా చూపించాలి. ఇలా 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 చిన్న తినడం ఇష్టం అన్నట్టు కాకుండా చక్కగా భక్తిగా చూపించండి. ఓ పుష్పం తీసుకొని ఏదో ఆ ప్రమిద ఉంది కదా, చక్కగా ప్రమిద తీసుకొని దాంట్లో ఒక 4-5 కర్పూరం పిల్లలు వేసుకొని 4 వేసుకొని చక్కగా వేసుకొని ఆ కర్పూరాన్ని వెలిగించి అరచేతిలో పెట్టుకోవచ్చు. ఏం కాదు, చెయ్యేం కాలేదు మీకు. మీ అరచేతులు అంటే ఇక్కడ వేళ్ల పైన పెట్టుకొని చక్కగా ఇలా హారతి ఇచ్చినట్టుగా ఏ హారతి పట్టుకొని ఎక్కిస్తాం. ఆ విధంగా ఆ కర్పూరం వెలిగించుకున్న తర్వాత అందరూ కలిసి ఒకటేసారి మేము ఘంటారాధన చేస్తాము. ఆ గణపతికి అందరికి కూడా మీరు ఎక్కడైతే పూజ చేశారో వాళ్ళందరికీ ఆ హారతి ఇవ్వాలి. సాయతులా హిరణ్యమాతృమదో పూర్ణందదాతి మదభ్యోదానీతి ఏకదా బ్రహ్మణ ఉపహారతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. శ్రీమన్మః గణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహదాభ్యో నమః ఇది ఆనందకర్పూరమంగళమః. నీరాజన దీపం దర్శయామి. ఆ దీపం చుట్టూ నీళ్ళు ఇప్పండి. మీ వేలపైన పెట్టుకోవచ్చు. ఆ ప్రమిద ఏం కాలేదు, ఏం ఇబ్బంది లేదు. కర్పూరం అయిపోయిన వరకు కూడా ఏం కాదు. ఆ చుట్టూ నీళ్ళు పక్కన వదిలేయండి. హారతి చేతులు ముందుగా స్వామి గారికి ఇక్కడ చూపించండి. గణపతికి నవగ్రహాల వాడికి చూపించి తర్వాత మీ నమస్కారం చేసుకొని ఆ ఇష్టం దగ్గర పెట్టకుండా దూరం పెట్టండి సార్. ఇష్టం దగ్గర తీసి